నమస్తే. వీటీవీ ప్రేమికి ఆదానీ గ్రూపు లంచం ఆరోపణలకు సంబంధించి ఖచ్చితమైనటువంటి రుజువులు లేకుండా ఎలాంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోదు అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చూడాలి. ఎందుకంటే అదిగో తోక, ఇదిగో తోక అంటే అదిగో పులి అని చెప్పని ఆదానీకి సంబంధించి లంచాల ఆరోపణలు అమెరికాలో వినిపించగానే దాని ప్రకంపనలు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో ముందుగా వినిపించాయి. నిజానికి మిగతా ముఖ్యమంత్రుల పేర్లు కూడా అనధికారికంగా లేకపోతే వాళ్ళ పేర్లు డైరెక్ట్ గా ప్రస్తావన లేకపోయినా రాష్ట్రాల ప్రమేయం కూడా ఉంది, తమిళనాడుతో సహా. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం న్యూస్ పేపర్లు పెద్ద ఎత్తున బీభత్సంగా హడావుడి చేసి చిలవల పలవలు కథనాలు వండి వార్చిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రకటన కూడా ఏంటంటే ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకుంటాం, మా దగ్గర ఆధారాలు కూడా ఇప్పటికే ఉన్నాయని చెప్పని ఆయన కూడా ప్రకటించారు. ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు. ఆ పరిస్థితుల్లో రకరకాల కథనాలు వస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు ఆ పత్రికల మీద, ఆ సదరు మీడియా మీద, ఏది ఈ వంటలు వండి వార్చిన పరిస్థితుల్లో. అయితే దీని మీద ఏం జరుగుతుందని అంతా ఉత్కంఠగా చూస్తూ ఉంటే ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత స్వరాలు మారిపోయాయి. మోడీ గారు మరి ఏం చెప్పారు ఏంటో మొత్తానికి తెలియదు. కానీ లంచం ఆరోపణలకు సంబంధించి ఖచ్చితమైనటువంటి రుజువు లేకుండా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా SECIతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకోదు అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అనుకూలమైన సౌర విద్యుత్ కాంట్రాక్టులకు బదులుగా భారతీయ అధికారులకి $250 మిలియన్ లంచాలు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చారని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ చే అభియోగాలు మోపబడినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గతంలో చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలకి పూర్తిగా కాంట్రాస్ట్ గా ఉంది అనేటువంటిది చెప్పాలి. ఎందుకంటే ఈ ఆరోపణలని పార్లమెంటులో అటు కాంగ్రెస్ పార్టీ మిగతా విపక్షాలు పదే మాట్లాడుతున్న సందర్భాల్లో ఎన్డీఏ కూటమి వాటిని తోసిపుచ్చింది. దాంతో ఆంధ్రప్రదేశ్లో వార్తలు కూడా చల్లబడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఆదానీ గ్రూప్ నుంచి ప్రభుత్వ అధికారులకు 1750 కోట్ల లంచాలు అందుకున్నారనే ఆరోపణలు అక్కడి నుంచి వచ్చాయి, పేర్లు రాకపోయినప్పటికీ కూడా. ఈ ఆరోపణలతో ఇది పెద్ద స్కామ్, ఇంకేముంది, మాకు సరైన డాక్యుమెంటేషన్ కూడా మా దగ్గర ఉన్నాయి అన్నట్టుగా అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, మాకు సరైన డాక్యుమెంటేషన్ లభించిన తర్వాత మేము చర్యలు తీసుకుంటాం ఏదైనా అవినీతి ప్రమేయం ఉంటే అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మీడియాతో ఆఫ్ ద రికార్డుగా ఆయన మాట్లాడారు. సో MOUలను వెంటనే కుదుర్చుకుంటే అది న్యాయపరంగా అనవసరమైన చిక్కులకు దారి తీస్తుంది, వాటిని క్యాన్సిల్ చేసుకోవాలన్నా లేదు మార్పు చేర్పులు చేయాలన్నా అని చెప్పని ఆయన మీడియాతో అన్అఫీషియల్ గా చిట్చాటుగా మాట్లాడారు. అయితే మొత్తం 17,000 MOUలలో 4,000 మిలియన్ యూనిట్ల విద్యుత్తుని సెకీ నుంచి సేకరించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు గత నెల ప్రారంభంలో తీసుకున్న నిర్ణయం తర్వాతే సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే కొంతమంది వ్యక్తులకు మరి వ్యతిరేకంగా ఈ ఆరోపణలు వచ్చాయి కదా, వీటి మీద మరి మీరు ఏమి చర్యలు తీసుకోరా అంటే ఆయన అసలు ఇంకా ఎంత పాజిటివ్గా మాట్లాడారంటే, నేను ఎప్పుడు కూడా పొలిటికల్ వెంజెన్స్కి నేను పూనుకోను, రాజకీయ పరంగా నేను ఎప్పుడు కూడా పగ తీర్చుకోవాలని ప్రయత్నం చేయను, వాళ్ళు ఎంత గొప్పవారైనా సరే సాక్ష్యాలుంటే దోషులను న్యాయస్థానం ముందుకు తీసుకురావాలి అని చెప్పని చాలా ఒక విశాల హృదయంతో వారు మాట్లాడారు. ఇది ఆశ్చర్యకరమైనటువంటి అంశం. ఆదానీ విషయంలో ఒక రకంగా, అల్పజీవుల విషయంలో మాత్రం ఒక రకంగా ఈ పొలిటికల్ వెంజెన్స్ అనేది ఉంటుందన్నమాట. అల్పజీవులు ఎవడైనా తోక జాడిస్తున్నారు, ఇలా చేస్తున్నారు అంటే ఆవిడ తోకలు తోసేయండి లోపలికి అని వ్యవహరిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదానీ విషయంలో మాత్రం ఆచి తూచి చూచి కొలచి అడుగు వేయాలని నిర్ణయం తీసుకోవటం, ఇది పేదలకి పెద్దలకి ప్రభుత్వ పెద్దలు ఇచ్చేటువంటి వ్యవహార శైలి అనేటువంటిది ఇది ఒక్క కేసుతో తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు పేలినటువంటి మీడియా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రకటనకు సంబంధించి ఇప్పుడు వాళ్ళేం మాట్లాడతారు, అసలు వాళ్ళు మాట్లాడతారా లేదంటే గప్చిప్ లాగా ఊరుకుంటారు అనేది కూడా ఆసక్తికరం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.